నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యాంశాలను చూస్తే కనుక పుష్కరాలకు ముందే పోలవరం సాంకేతిక సమస్యలు లేకుంటే 2027 ఏప్రిల్కే ఈలోపు ఎగువ కాఫర్ డ్యాం ఆధారంగా కాలువలకు నీళ్లు 2026 జులైకే ఇవ్వాలని ఆలోచన. 45.72 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెడతాం. జగన్ రివర్స్ టెండర్లతో 5,282 కోట్ల రూపాయల నష్టం. పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం పనులపై సీఎం అంచనా. 2025 నవంబర్ కి పునరావాసం తొలి దశ 1A, 2025 డిసెంబర్ కి డయాఫ్రమ్ వాల్, 2026 ఫిబ్రవరి నాటికి ప్రధాన డ్యాం గ్యాప్ 1, 2026 జూన్ నాటికి ఎడమ కుడి కాలువ అనుసంధాన పనులు, 2026 జూలైలోనే పునరావాసం తొలి దశలో 1B, ఇక 2026 డిసెంబర్ లోనే ఇతర చిన్న పెద్ద పనులు ముగించేసి 2027 డిసెంబర్ లో పోలవరం ప్రధాన డ్యాం చేయాలని చెప్పేసి, పోలవరం ఓపెన్ చేయాలని చెప్పేసి సీఎం గారు అయితే కనుక ఒక అంచనాకి వచ్చారు. అంటే ఏ సంవత్సరంలో 2007 నాటికల్లా పోలవరం ప్రధాన డ్యాం ఓపెన్ చేయడానికి ఏమేమి, అంటే ఏ సంవత్సరంలో ఏ పనులు అవ్వాలి అని చెప్పేసి ఒక అంచనా వేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇచ్చారు. మొత్తానికి అయితే కనుక అంటే ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకపోతే కనుక 2027 ఏప్రిల్కే ఈ పనులు పూర్తి చేసి ఎగువ కాపర్ డ్యాం ఆధారంగా కాలువలకు నీళ్లు అందిస్తామని ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా 2027 డిసెంబర్ అయితే కనుక డిసెంబర్ పోలవరం ప్రధాన డ్యాం ఏర్పాటు అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు గవర్నమెంట్ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి రాబోయే పుష్కరాలకి ముందే పోలవరం అయితే కనుక పూర్తి చేయాలని చెప్పేసి దీనిపైన చాలా నిబద్ధతతో ముందుకు వెళ్ళాలనేసి సీఎం గారు అయితే కనుక ప్రణాళిక వేసుకున్నారు. మరి ఇది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ముందుకు వెళ్తుందా లేదా అన్నదైతే కనుక మనం వేసి చూడాలి. ఇక వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం, ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తాం, మైనారిటీల అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం. ఇఫ్తార్ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు. సో ముస్లిం మత పెద్ద మౌలానా హుస్సేన్ తో సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇచ్చారు. ఈ సందర్భంగానే వక్ఫ్ ఆస్తులను అయితే కనుక పరిరక్షిస్తాము అని చెప్పేసి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక మైనారిటీల అభివృద్ధికి కూడా నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పడం జరిగింది. భక్తులు గూగుల్ భగవంతుడు. శ్రీవారి దర్శనం సులభతరానికి సాంకేతికత, ఆ సంస్థతో త్వరలో తీతిదే ఒప్పందం. కృత్రిమ మేధతో క్యూ లైన్ల నియంత్రణ. దేశ విదేశాల భక్తులకు వారి భాషల్లోనే సమాచారం. సో ఈనాడులో అయితే కనుక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన వార్త ఇచ్చారు. అంటే శ్రీవారి దర్శనం సులభతరం చేయడానికి టెక్నాలజీని, సాంకేతికతని ఉపయోగిస్తున్నారు అన్నదైతే కనుక మనకి తెలుస్తోంది. ఇక భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు తీతీదే చర్యలు చేపడుతోంది. ఇందుకు సాంకేతికత వినియోగమే ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్ తో ఒప్పందానికి తీతీదే సిద్ధమవుతోంది. ఏఐను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం 10 రోజుల్లో తీతీదే గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం MOU కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసం కూడా ఏఐని వినియోగించాలని భావిస్తోంది. మొత్తానికి ఏఐని ఉపయోగించి భక్తులకు శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తి చేసేందుకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తో MOU కుదుర్చుకోనుంది. దీని ద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంది. అలాగే దర్శనం ఒకటే కాకుండా వసతి, ఇతరత్ర సేవలు, సౌకర్యాలకు కూడా దీని కిందకి తీసుకురావాలనేసి అయితే కనుక భావిస్తుంది. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అయితే కనుక క్యూ లైన్ల నియంత్రణ చేయొచ్చు అని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక దేశ విదేశాల భక్తులు, అంటే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు, దర్శనానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ భాషల్లోనే సమాచారం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కనుక అందుబాటులోకి వచ్చి వర్కౌట్ అయితే కనుక శ్రీవారి దర్శనానికి అంటే ఎక్కువ సమయం పట్టకుండా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఎక్కువ సమయం పడుతుంది, వెళ్ళలేము, అంతసేపు క్యూ లైన్లలో ఉండలేము అనుకుంటారో అటువంటి వాళ్ళ బాధలు కూడా తొలగిపోతాయి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక
బూటు బెల్ట్ లోనూ బొక్కేశారు. జగన్ సర్కారులో విద్యార్థుల కిట్లు గుడ్లు చిక్కీల్లో 1000 కోట్లు స్వాహా. ప్రస్తుతం బూట్ల ధర 159 రూపాయల 9 పైసలు. అవే బూట్లను వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం 187 రూపాయల 47 పైసలకు కొనుగోలు చేసింది. అలాగే 2 ఏళ్ల క్రితం స్కూల్ బ్యాగ్ ధర 279.92 పైసలు. అదే బ్యాగ్ ధర ఇప్పుడు 250 రూపాయలు. బెల్ట్ అప్పుడు 34.50 పైసలు, ఇప్పుడు 24 రూపాయలు 93 పైసలు. యూనిఫామ్ నాడు 1081 రూపాయల 98 పైసలు, నేడు 1061 రూపాయల 43. నోటు పుస్తకం ధరలు ఇప్పుడు 35 రూపాయల 64 పైసలు, అప్పుడు 52 రూపాయలు. ఏటేటా ధరలు పెరగాలి గాని తగ్గాయి ఏమిటనుకుంటున్నారా? ఇది నాటి వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అందించిన కిట్ల ధరలో చేసిన మాయాజాలం. కిట్స్ తో పాటు అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు చిక్కీల్లోనూ అవినీతే. ఆ మొత్తం 1000 కోట్లు అని అంచనా. అప్పట్లో ఓ మంత్రికి కమిషన్ 5% కాగా మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి చేరిందన్నది ప్రశ్న. ప్రస్తుతం కూటమి సర్కార్ ధరలు తగ్గించి దోపిడీకి చెక్ చెప్పింది. దాంతో 5 ఏళ్లలో ప్రభుత్వ సొమ్ము 1000 కోట్లు ఆదా కానుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కనుక నాడు నేడు ద్వారా స్కూల్స్ ని ఆధునీకరించారో, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారో, అందులో భాగంగా సో పిల్లలకి ఇచ్చే బూట్లు బెల్ట్లలో కూడా అవినీతికి పాల్పడ్డారు. అలాగే అంగన్వాడీల్లో ఇచ్చే గుడ్లు చిక్కీలు కిట్లు విద్యార్థుల కిట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా 1000 కోట్లు స్వాహా చేశారు. మొత్తం అంతా కలిపి కూడా 1000 కోట్లు స్వాహా చేశారనేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం అయితే కనుక వచ్చింది. ఇక ధరలు పెంచేసి అన్నింటా కమిషన్లు, గుడ్ల రవాణాలోనే 36 కోట్ల దోపిడీ. అప్పట్లో ఓ మంత్రికి 5% కమిషన్, కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్. ధరల తగ్గింపులో అన్నింటా పొదుపు. ఏడాదికే కిట్లలో 64 కోట్ల ఆదా, చిక్కీల్లోనూ 63 కోట్ల మిగులు. వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అంటే ఏటికేడు రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు కదా. కానీ వైసీపీ హయాంలో ఎక్కువ రేట్లు అంటే బూట్లు కానీ బెల్ట్లు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అధిక ధరలు ఉన్నాయి. అవే ఇప్పుడు చూసుకుంటే కనుక ధరలు తక్కువగా ఉన్నాయి. మరి ఉండే కొద్ది ధరలు పెరగాలి కానీ తగ్గాయి ఏంటి అనుకుంటున్నారా? ఇది వైసీపీ చేసిన అవినీతి అని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ వీటిల్లో ఏదైతే బూట్లు బ్యాగ్లు ఇవి, అలాగే అంగన్వాడీలో పిల్లలకి అందించే పౌష్టికాహారం గుడ్లు చిక్కీలు ఉన్నాయో ఇవి, ఇక విద్యార్థులకు అందించే కిట్స్ ఏ ఉన్నాయో వీటన్నిటిలో మొత్తం అంటే ఎక్కువ ధరలు చూపించి 1000 కోట్లు అయితే కనుక స్వాహా చేశారు అన్నట్టు ఇక్కడ కథనం కనిపిస్తుంది మనకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికైతే కనుక చెక్ పెట్టింది. దాదాపు 1000 కోట్లు ఆదా అవుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త. వైసీపీకి వేసవి సెలవులు, వానాకాలం వచ్చేదాకా కార్యక్రమాలు లేవు. ప్రతి గురువారం బెంగళూరుకు జగన్. లోక్సభ స్థానంలో 3 రోజులు బస చేస్తానంటూ గతంలో హామీ. జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటన. అతిగతి లేదని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి. సో ఇంతకు ముందు జగన్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? నేను అంటే ప్రతి జిల్లాల్లోనూ పర్యటిస్తాను అని చెప్పారు. తర్వాత అంటే లోక్సభ స్థానంలో 3 రోజులు బస చేస్తానంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు వాటిపైన ఏమీ మాట్లాడట్లేదు, అలాగని జిల్లాల పర్యటనలు కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. వైసీపీకి వేసవి సెలవులు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అవినీతే అసలు రోగం, న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. నోట్ల కట్టలపై క్రిమినల్ కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు. కొలీజియంతో సమావేశంలో 6 హైకోర్టుల బార్ ప్రతినిధులు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ పంపిన పని అప్పగించరు. అయినా బదిలీపై పునరాలోచిస్తా సిజేఐ హామీ. సో ముఖ్యంగా ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయో దీనిపైన అయితే కనుక ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఏం చేయాలి అన్న దానిపైన ముఖ్యంగా అవినీతే అసలు రోగము అని చెప్పేసి, అంటే న్యాయ వ్యవస్థకు కూడా అవినీతి పాకింది అంటే కనుక ఇక ప్రజలకు ఇంకా న్యాయం ఎక్కడ దక్కుతుంది? న్యాయం కోసం ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి ఇక్కడ 6 హైకోర్టులకు సంబంధించిన బార్ ప్రతినిధులు హాజరై నోట్ల కట్టలపై క్రిమినల్ కేసులు పెట్టకపోవడమే పెద్ద పొరపాటు. సో ఈ నేపథ్యంలో 6 హైకోర్టులకు సంబంధించిన బార్ ప్రతినిధులు అయితే కనుక సమావేశమై కొలీజియంతో సమావేశమై నోట్ల కట్టలపై కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఇక జస్టిస్
యశ్వంత్ వర్మాని అయితే కనుక అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆయనకైతే కనుక పనులు అప్పగించరు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అయినా సరే బదిలీపై పునరాలోచిస్తామని సిజిఐ అయితే కనుక హామీ ఇచ్చింది. మరి ఈ 6 హైకోర్టుల బార్ ప్రతినిధులు చెప్పినట్టు అంటే నోట్ల కట్టలపై ఏదైతే క్రిమినల్ కేసు పెట్టకపోవడం పొరపాటు అన్నారో మరి దానిపైన కూడా ఆలోచిస్తారా ఏంటి అన్నది అయితే కనుక చూడాలి. ఇక మరో వార్తాపత్రిక సాక్షిలో చూసుకుంటే కనుక కూటమి దౌర్జన్యాలకు తెర తిరిగింది ఫ్యాన్ గిరగిరా, అధికార కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి విజయకేతనం, ఉప ఎన్నిక జరిగిన స్థానాలు 50, వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నవి 39. వైఎస్ఆర్సీపీ రెబెల్ ఒకరు, దౌర్జన్యాలతో కూటమి గెలిచిన స్థానాలు 9, ఇండిపెండెంట్ ఒకరు, ఎన్నిక వాయిదా పడినవి 7. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఫోటో ఇచ్చారు. దుశ్శాసన పర్వం, ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సృజన చున్నీ లాగుతున్న టీడీపీ నేత కోట్ల సుబ్బారెడ్డి. సో ఫోటో ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. మరొకటి చూసుకుంటే దౌర్జన్యకాండ అని చెప్పేసి ఇక్కడ గొడవ పడుతున్న ఫోటో కూడా ఒకటి ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా గోపవరంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు. సో టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం, త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలి చున్నీ లాగిన టీడీపీ నేత. ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో చాలా చోట్ల మహిళల పైన రక్షణ లేదు అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒక పార్టీ ప్రజాప్రతినిధి అయి ఉండి చున్నీ లాగడం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళ కాకర రోజు అన్నారు కదా, మరి చున్నీ లాగడం కూడా ఆడపిల్లల జోలికి రావడమే కదా. ఎలా లాగుతారండి చున్నీ అంతమందిలో? అసలు ఏం చేశారని లాగుతారు? అసలు చున్నీ ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన ఇది ఎందుకు? చేతులు దూలనా? చేతులు లేకపోతే మరి ఆయన టీడీపీ నేతనే, మరి ఏం చేస్తారో చెయ్యండి. పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన భార్య, భర్త ఏమంటారోనని ఆపై పుట్టింటికి పయనం, రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం, పెనుగొండలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతి కిడ్నాప్, కాకినాడ రూరల్లో కూటమి నేతల బరితెగింపు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతిని కిడ్నాప్ చేశారంట పెనుగొండలో, మరి కాకినాడ రూరల్లో కూటమి నేతల బరితెగింపు అని ఇచ్చారు. ఎన్నికల కోసము ఇలాంటి అంటే కార్పొరేట్ ఎన్నికల కోసము ఇలాంటి వాటి కోసము ఈ దౌర్జన్యకాండలు ఏంటో అస్సలు ప్రజలకి ఏమాత్రమే కానీ అంతుబట్టట్లేదు ఏం జరుగుతోంది అని. ఎందుకంటే ఇదొక్కటే కాదు, మనం ఈ కార్పొరేట్ ఎన్నికలకు సంబంధించి తిరుపతి చూసుకున్నాము, అలాగే ఇంకొన్ని జిల్లాల్లోనూ చూసుకున్నాము. తిరుపతిలో అయితే ఏకంగా బస్సు అద్దాలు పగలగొట్టారు, వాళ్ళని కిడ్నాప్ చేసిన ఫొటోస్ కూడా పేపర్లో వచ్చాయి. ఎందుకు మరి ఇంత దౌర్జన్యకాండ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే ఈ ఎలక్షన్స్ లో పాల్గొంటున్నారో వాళ్ళు ఇలాంటివన్నీ చేయడం ఎందుకు? గెలిస్తే మామూలుగా అంటే అందరి మద్దతు ఉంటే గెలుస్తారు, లేదంటే లేదు. ఈ దౌర్జన్యకాండాలు చేసి గూండాయిజం చేసి అదేంటి అధికారంలో ఉన్నాం కదా మాకు తోడుగా ఉంటారులే అని చెప్పేసి ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరనా? ఏంటి మీ ధైర్యం? పట్టించుకునే వాళ్ళు లేరు, మా వాళ్ళే అంటే వడ్డించేవాడు మనోడైతే బంతులో ఎక్కడ కూర్చున్నా ఏముందిలే అన్న చందంగా అధికారంలో ఉన్నాం కదా మేమేం చేసినా కూడా చూసుకుంటారులే మా పెద్దలు అని చెప్పేసి మీరు ఇష్టారాజ్యంగా ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పెద్దలు ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా. ఒకవేళ దీంట్లో వాస్తవం కాదు అనుకుంటే ఇంత పెద్ద న్యూస్ అయితే ఇవ్వరని నేనైతే అనుకుంటున్నా, అది కూడా ఫ్రంట్ పేజ్ లో. మరి ఇక్కడ ఫోటోనే ఇచ్చారు కదా, ఎంపీటీసీ సభ్యురాలి చున్నీ లాగుతున్న టీడీపీ నేత అని. అతనికి ఏమైనా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? కూతురు వయసు ఉంటుంది, చున్నీ లాగడం ఏంటి? నీకు ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా అభ్యంతరం ఉంది ఈ ఓట్లకు సంబంధించి దీనికి సంబంధించి అంటే మాట్లాడండి కూర్చొని, అది ఒక పద్ధతి. అదేంటి చండాలంగా? ఇద్దరు ఉన్నారు కదా, సీఎం డిప్యూటీ సీఎం. ఒకరేమో ఆడపిల్లల జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పేసి చెప్పారు మహిళా దినోత్సవం రోజు. మరి మహిళల్ని మభ్యపెట్టడం కోసం కాదు, నేను నిజాయితీగానే చెప్పాను అనుకుంటే కనుక ఇప్పుడు ఇదనే కాదు చాలా జరిగాయి కదా. ఆ తర్వాత కూడా తాడేపల్లిలోనే డీజీపీ ఆఫీస్ కి కొంచెం దూరంలోనే ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మరి దానిపై ఏం చర్యలు తీసుకున్నారు? పైపెచ్చు చెప్పాలంటే అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా కూడా ఇది చెప్పాల్సి వస్తుంది. హోమ్ మినిస్టరు పుట్టినరోజు అని చెప్పేసి పుట్టినరోజు సంబరాల్లో అంటే కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలు, పుట్టినరోజు సంబరాల్లో మునిగిపోయారు, అక్కడ ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే దానిపైన మరి ఏం స్పందించారు, ఏం చర్యలు తీసుకున్నారు? పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇంపార్టెంట్, ఒక మహిళ పైన జరిగిన అత్యాచారము కేసులో నిందితుల్ని
పట్టుకోవడము ఇంపార్టెంట్ అని. ఇదా మహిళల జోలికి వస్తే లాస్ట్ డే అంటే మీరు చేసేది ఇదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ మీ టీడీపీని అయితే చున్నీ లాగాడు, ఏం చేస్తారు చేయండి. ఇంకొక వైపు డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు కదా, ఆయన అది కూడా సేమ్, కాకపోతే డైలాగ్ వేరు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా తొక్కిన తీస్తా అని ఇలాంటివి మాట్లాడితే కొంతమందికి కోపం వస్తుంది. ఉన్న వాస్తవాలే కదా. ఇప్పుడు ఎవరిని ఇది చేయడానికి ఏమీ కాదు. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా సరే, ఇలాంటి ఆగడాలు జరిగేటప్పుడు ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే తప్పు జరుగుతోంది కాబట్టి, దానిపైన చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం కాబట్టి. మరి అలాంటప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? మీరే చెప్పారు, ఎవరు కూడా చెప్పలేదు, మీరంతా మీరే చెప్పారు, లేదు మేము మహిళల్ని మభ్యపెట్టడం కోసం కాదు, నిజంగానే మహిళల రక్షణ కోసం పాటుపడతాం, పని చేస్తాము అనుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగిన ఏవైతే ఉన్నాయో ఆడపిల్లల మీద, మహిళల మీద, వృద్ధుల మీద, చిన్న పిల్లల మీద, నెలల పిల్లల మీద కూడా జరిగింది. అంత సాడిస్టులు ఉన్నారు కొంతమంది రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరికీ ఏం శిక్ష పట్టుకొని ఏం శిక్ష వేస్తారో వెయ్యండి. ఇలా కీచక పర్వానికి దిగజారుతున్న కొంతమంది నేతలు ఉన్నారు కదా, తన మని చూడుకోకుండా ఏం జరిగిందో వాస్తవాల్ని తెలుసుకొని, అంటే ఇక్కడైతే పేపర్లో ఇచ్చారు, మీరు ఏదైతే జరిగిందో వాస్తవాల్ని తెలుసుకొని దాని ప్రకారము ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొని శిక్ష విధించండి. అప్పుడే మీకు మహిళల పట్ల, అంటే ప్రభుత్వానికి మహిళల పట్ల నిజమైన మీరు ఇచ్చిన మాట కానీ మహిళల పట్ల మీకు నిజమైన విధేయత ఉందని అందరూ కూడా నమ్ముతారు. సో చాలా చోట్ల జనాలు మాట్లాడుకుంటున్నామని నేను మీకు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడినప్పుడు అయితే చాలా మంది వకీల్ సాబ్ సినిమాని గుర్తు చేసుకున్నారు. ఓ వకీల్ సాబ్ లో మూవీలో లాగా ఆడపిల్లలకి అండగా ఉంటారు అని. చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజు చెప్పినప్పుడు అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది. కానీ జరుగుతూనే ఉన్నాయి ఆ ఆడపిల్లల మహిళల పైన. మరి దీనిల పైన చర్యలు ఏంటో మాత్రం మీరు ఎక్కడ ఏం చెప్పట్లేదు పూర్తిగా. ఈ దౌర్జన్య కాండాలు ఇట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎవరు తప్పుంటే వాళ్ళది, ఏ పార్టీకి తప్పుంటే ఆ పార్టీది. మరి వీటి మీద స్పందించండి, అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వం మీద. మరో వార్త, హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా? సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆలయాలపై దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, ధర్మ పరిరక్షకులుగా తాము చిత్రీకరించుకునేది వీళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళే. వాళ్ళ చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు. ఇప్పుడు వెన్న పూసిన మాదిరిగా మాటలు చెబుతున్నారు. మా 5 ఏళ్ల పాలనలో ఆ క్షేత్రాన్ని పరిరక్షించాం. కేంద్ర అటవీ శాఖ మంత్రికి సీఎం హోదాలో నేనే లేఖ రాసా. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఎక్స్ లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ సమాధానం చెప్పాలని నిలదీత. సో నిన్న అయితే కనుక ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు జగన్. ఏంటంటే కనుక కాశీనాయన క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది ఈ ప్రభుత్వమే. మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చి వెన్నపూసిన, అంటే వాళ్ళ చేతులతోనే కూల్చేసి వాదలు పెట్టిందే కాకపోకుండా వెన్నపూసిన మాదిరిగా మాటలు మాత్రం చెప్తున్నారు. నిజానికి ఇది వైసీపీ హయాంలోనే ఈ క్షేత్రాన్ని, అంటే అటవీ శాఖలో భాగంగా ఉంది కాబట్టి అప్పట్లోనే దీనిపైన కూల్చివేయాలి అని చెప్పేసి దీనిపైన ఉంటే మేము ఆ క్షేత్రాన్ని పరిరక్షించాము 5 ఏళ్ళు. అప్పట్లోనే కేంద్ర మంత్రికి, అటవీ శాఖ మంత్రికి లేఖ కూడా రాశాము. లేఖ రాసి మేము ఏవైతే ప్రయత్నాలు చేశామో ఆ ప్రయత్నాలతో కేంద్ర ప్రభుత్వం కూడా తన చర్యలను నిలుపుదల చేసింది. కాశీనాయన క్షేత్రం అయితే కనుక అంటే కాశీనాయన క్షేత్రానికి ఏమి అవ్వకుండా అది అలాగే ఉంది, మేము కాపాడాము ఆ టెంపుల్ని. కానీ మీరు ఇప్పుడు ఆ టెంపుల్ని కాపాడుకోకుండా పేరుకి మాత్రం సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుంటున్నారు. మీరే కూల్చమని చెప్పి మీ చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు అని చెప్పేసి ప్రధానంగా ఎక్స్ లో అయితే కనుక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈయన చెప్తున్నది ఒక్కటే, అంటే మరి సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరు? వీళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది, వీళ్ళ ధర్మ పరిరక్షకులు అన్నది తను ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న దీని గురించి వార్త వచ్చింది. అంటే సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుంటూ మరి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అయితే కనుక ఒక వార్తా కథనం వచ్చింది. ఇంకొకటి, దేవుడు అంటే భయం భక్తి ఉన్నది ఎవరికి అని కూడా ప్రశ్నించడం జరిగింది. కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య. మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.
కనీస వేతనం ఇవ్వాల్సిందే, మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. డిమాండ్ల సాధనకు ఆరోగ్య మిత్రాల భారీ ధర్నా, మృతి చెందిన 2 ఆరోగ్య మిత్రాల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఆరోగ్య మిత్రాలు. ఈ ఫోటో కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఆరోగ్య మిత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, భారీ ధర్నా మంగళగిరిలో. ముఖ్యంగా ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలి అన్నది ఒకటి, ఇంకొకటి 2 ఆరోగ్య మిత్రాలు అయితే మృతి చెందారు, వారికి సహాయం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏవైతే ఆరోగ్య మిత్రాలకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కూడా పరిష్కరించాలి వెంటనే అని చెప్పేసి కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి వీళ్ళ సమస్యల్ని విని పరిష్కరిస్తుందా లేదా అన్నదైతే కనుక చూడాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక, పిఠాపురంపై ప్రతి వారం సమీక్ష, అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి, క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. సో పిఠాపురంపై అయితే ప్రతి వారం సమీక్ష నిర్వహించాలి, అభివృద్ధి పనులు గడువులోగా ముగియాలి, పూర్తి చేయాలి అని చెప్పేసి, క్షేత్రస్థాయిలో పురోగతిని కూడా పరిశీలించాలి అని చెప్పేసి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయితే కనుక చెప్పడం జరిగింది. మరి పిఠాపురం గురించి అయితే కనుక మనకి జనసేన ఆవిర్భావ పార్టీ దినోత్సవం జరిగినప్పటి నుంచి అయితే కనుక పిఠాపురం పైన కొంత ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని అయితే కనుక జనాలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కనుక నాగేంద్ర బాబు చేసిన కామెంట్సే దీనికి ప్రధాన కారణము అని చెప్పేసి కూడా చాలా మంది, అంటే జనసేనలో కొంతమంది, అంటే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు కాదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా కొంతమంది ప్రజలు అయితే కనుక దీని మీద చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారు తన నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ అన్న మాటలు కూడా వస్తున్నాయి. గుండె తరలించేందుకు విమానం సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్, ఒక్క మెసేజ్ చేయగానే స్పందించిన వైనం. గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి లోకేష్ సహాయంతో ఆమె గుండె తిరుపతికి తరలింపు. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సోషల్ మీడియాలో అనుక్షణం చురుకుగా ఉండే ఆయన ఎవరైనా సాయం కోసం మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన తన సొంత సొమ్ముతోనే సాయం అందిస్తున్నారు. తాజాగా లోకేష్ సకాలంలో స్పందించడంతో ఒకరి అవయవదానం మరొకరికి ప్రాణదానం అయింది. గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ఆమెకు బ్రెయిన్ డెడ్ కాగా ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆమె గుండెను తిరుపతికి చేర్చే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన ఆయన గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. సో ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో. సో ఇంకొక మహిళకి, అంటే ఆమె బ్రెయిన్ డెడ్ అవడం వల్ల తను అవయవదానం, వాళ్ళ కుటుంబ సభ్యుల అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆమె గుండెను తిరుపతికి చేర్చడానికి అయితే కనుక నారా లోకేష్ తన సొంత డబ్బులతో విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఎవరికైతే కనుక తిరుపతిలో గుండెని అమర్చాలో అవసరం ఉందో, సో మొత్తానికైతే కనుక సకాలంలో గుండె తిరుపతికి చేరడానికి లోకేష్ అయితే కనుక కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత డబ్బులతో విమానం ఏర్పాటు చేసి సకాలంలో గుండె అక్కడ ఆసుపత్రిలో వైద్యులకు అందేలాగా చేశారు. అక్కడ ప్రాణదానం జరిగింది ఒక మహిళకు, అక్కడ ఒకరికి ప్రాణదానం జరిగింది. ఇక్కడ ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయి ఆమె అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడము, ఆ గుండెను తిరుపతికి తరలించడము, ఇదంతా కూడా త్వరితగతిన పూర్తి అయ్యింది. లోకేష్ దీనివల్ల లోకేష్ ప్రజల ప్రశంసలు అందుకున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎంపీ లావుకు హై సెక్యూరిటీ, వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ పై ఇటీవలే పార్లమెంట్ లో ప్రస్తావించిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయనపై దాడులు జరిగే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు. జగన్ హయాంలో రాష్ట్రంలో భారీ మద్య కుంభకోణం జరిగిందంటూ పార్లమెంట్ లో లేవనెత్తడం ద్వారా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పెద్దల్లో కలకలం రేపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని ఆయన తేల్చి చెప్పారు. అందుకు తగిన ఆధారాలను కూడా పార్లమెంట్ ముందుంచారు. నాటి మద్యం కుంభకోణంపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఆ తర్వాతి రోజు సీఎం చంద్రబాబును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయనకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సో 4 రోజుల క్రితం చూసుకుంటే కనుక పార్లమెంట్ లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే కనుక ఏపీలో జరిగిన మద్యం లిక్కర్ స్కామ్ పై మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా దృష్టి దీనిపైన పడడంతో అమిత్ షా
కృష్ణదేవరాయలని పిలవడము, అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడడము, ఈ మద్యం స్కామ్ కి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయో వాటిని చూపించి దీని గురించి మొత్తం చెప్పడం జరిగింది. అయితే దీనిపైన అంటే చర్యలు తీసుకుంటాము అన్నట్టు అమిత్ షా చెప్పారన్నట్టు అప్పుడు వార్తా కథనాలు వచ్చాయి. సో ఏదేమైనప్పటికీ అంటే ఏదైతే పార్లమెంట్ లో ప్రస్తావించారో దాంతో ఒక్కసారిగా ఏపీలో మద్యం స్కామ్ అనేది అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఇష్యూ లాగా, అంటే అప్పటి వరకు దానిపైన అధికార పక్షం మాట్లాడుతోంది కానీ పెద్దగా పురోగతి అయితే ఏమీ కనిపించలేదు. ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడారో తర్వాత అమిత్ షా దీనిపైన స్పందించారో, అంటే పర్సనల్ గా విడిగా తనతో మాట్లాడారో, ఆ తర్వాత దీనికి అయితే కనుక అంటే ఏపీలో మద్యం స్కామ్ పైన అయితే కనుక చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఎంపీ కోరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అయితే కనుక ఏపీలో జరిగిన మద్యం స్కామ్ పై అయితే కనుక దర్యాప్తు జరిపే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృష్ణదేవరాయలు కూడా అదే కోరారు, అంటే దర్యాప్తు జరిపించండి అని. తర్వాత తను ఈ మద్యం స్కామ్ పైన చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ పైన దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అయితే కనుక ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక రిపోర్ట్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు హై సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కనుక ప్రభుత్వానికి తెలిపాయి. వంశీకి బిగ్ షాక్. వల్లభనేని బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వంశీ ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా నమోదు. మొత్తానికైతే వంశీకి నిజంగానే ఇది బిగ్ షాక్. ఎందుకంటే తనకి బెయిల్ కావాలనేసి ఏదైతే పెట్టుకున్నారో పిటిషన్, దాన్ని అయితే కనుక కోర్టు కొట్టేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఇంకా వంశీ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా కొన్ని కేసులు కూడా ఆయన పైన నమోదయ్యాయి. ఏది ఏమైనా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అయితే కనుక కొట్టేశారు, ఆయనకి బెయిల్ రాలేదు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక విడుదల రజనీకి నిరాశ. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 2కు వాయిదా. క్వారీ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసిన కేసు, ఏదైతే క్వారీ యజమాని నుంచి అంటే బెదిరించి డబ్బులు వసూలు చేశారో అన్న కేసు అయితే కనుక విడుదల రజనీ మీద నమోదైంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం అయితే పిటిషన్ పెట్టుకున్నారు. అయితే దీని విచారణ అయితే కనుక ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమికే జై. 28 ఎంపీపీలు 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు. మెజారిటీ ఎంపీపీ స్థానాలు కూటమి ఖాతాలోకి. కడప జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి ఘన విజయం. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు. మొత్తానికైతే స్థానిక సంస్థల్లో కూటమిదే పై చేయి అని చెప్పేసి వార్తా కథనం వచ్చింది. ఇక్కడ 28 ఎంపీపీలు 23 వైఎస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మెజారిటీ ఎంపీపీ స్థానాలు అయితే కనుక కూటమి ఖాతాలోకి చేరాయి. కడప జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి అయితే కనుక ఘన విజయం సాధించారు అని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు, అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. కుప్పంలో ఎలిపు వారి సహకారంతో అయితే కనుక మహిళలకు 6 రోజుల పాటు శిక్షణ తరగతులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ మహిళలు సాధించలేనిది అంటూ ఏమీ లేదు, అవకాశాలు ఇస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పేసి కుప్పంలో ఏదైతే మహిళలకు ఈ ఎలిపి వారి సహకారంతో శిక్షణ ఇస్తున్నారో ఆ కార్యక్రమంలో అయితే కనుక మాట్లాడడం జరిగింది. 48 గంటల్లో రాజీనామా చేస్తా. నా నియోజకవర్గంలో బాధితుడికి న్యాయం జరగకపోతే నేనెందుకు, ఎక్కడైనా బహిరంగ చర్చ పెట్టండి వస్తా. టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం. సో ఎమ్మెల్యే కొలికపూడి అయితే కనుక టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. నా నియోజకవర్గంలోని బాధితుడికి న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా నేనెందుకు ఉండడము అని చెప్పేసి ముఖ్యంగా కొలికపూడి అంటున్నారు. ఇక ఎక్కడైనా సరే నా పైన నేను చేసిన పనుల పైన అయినా సరే బహిరంగ చర్చ పెట్టండి వస్తా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక చేనేత కార్మికులకు గుడ్ న్యూస్. ఇళ్లకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఫ్రీ కరెంటు అని చెప్పారు కదా. ఇది మనము నిన్న కూడా ఈ న్యూస్ చూసుకున్నాము. ఇది వరకు కూడా ఒక 5-6 రోజుల క్రితం కూడా దీనికి సంబంధించిన న్యూస్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 39,000 చేనేత కుటుంబాలకు 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి. అంటే ఏదైతే ఇప్పుడు ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ, అలాగే పవర్ లూమ్లకు 500 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ ఇవ్వడం వల్ల దాదాపు 93,000 చేనేత కుటుంబాలకు 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.